హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. మనం యాక్చువల్గా గ్రూప్ డీకి సంబంధించి భాగంగా మన టైమ్ అండ్ వర్క్ అండ్ టాపిక్కి మనం లాస్ట్ భాగం చూద్దాము. ఈ కాలము పనిలో చివరి భాగం చూద్దాము. దీనిలో అందరూ కూడా మనకు మీరు ఇచ్చే మ్యాక్సిమం సపోర్ట్ నాకు ఖచ్చితంగా అందుతుందండి. సో దానిలో చివరి భాగం అనమాట కొద్దిగా హై లెవెల్ క్వశ్చన్స్, డిఫికల్టీ లెవెల్ ఉన్న క్వశ్చన్స్ మనం చేద్దాము. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఇక్కడ ఏమనంటే A and B complete a piece of work in 10-15 days respectively, starting with A. Okay, how many days will it take to complete the work they are working day by day అన్నాడు. అంటే A మరియు B వరుసగా ఒక పని 10-15 రోజుల్లో పూర్తి చేయని ఏదో ప్రారంభించి వారు రోజు మార్చి పనిచేస్తున్నా ఆ పని పూర్తగడుకు ఎన్ని రోజులు పట్టున్నారని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. అంటే ఇంతకుముందేమో అందరూ కలిసి పనిచేస్తారు, ఇక్కడేమో డే బై డే వర్క్ చేయాలి. ఇక్కడ మీరు గమనించాలి, డే బై డే పనిచేయాలి. అంటే ఇక్కడ మనం ఏది చేసినా సరే ఒకటే, మనకి ఏం చేయాలి మనం ఇక్కడ, ఓకే, మనకి బెస్ట్ అప్రోచ్ ఏంటంటే ఎల్సిఎం చేయాలి. అంటే ఏ నా వాడు వర్క్ చేయడానికి 10 days పడుతుందంట. ఏ నా వాడికి వర్క్ చేయడానికి 10 days పడితే బి అనే వాడికి ఎన్ని డేస్ పడుతుంది, 15 days పడుతుంది. ఏ 10 days, బి 15 days అంటే ఎల్సిఎం ఎంతమ్మా, 30 కదా. 30లో 10 అనేది ఎన్ని టైమ్స్ పోతే 3 times పోతే, 15 ఎన్ని టైమ్స్ పోతే 2 times పోతే. అంటే డైలీ ఏ అవర్ డైలీ 3 parts చేస్తే బి అవర్ డైలీ 2 parts చేస్తాడు. అంటే రోజుకి ఏ అవర్ 3 భాగాలు చేస్తే బి అవర్ డైలీ 2 parts చేస్తాడు. అంటే టోటల్ వర్క్ యొక్క నెంబర్ ఎంత, 30 కదా. ఆ 30ని ఏ 3 parts, బి 2 parts మొత్తం ఎంత, 5 parts. 5తో 30ని కట్ చేస్తే ఎన్ని టైమ్స్ పోద్దామా, 6 times పోద్ది. అంటే 6 times ఏ కామా బి రిపీట్ అవ్వాలి. ఏ కామా బి అంటే 2 members 3 members, ఇద్దరే కదా. సో కాబట్టి ఏం చేస్తామంటే ఇది 6 into 2 చేయాలి. అంటే 6 into 2 చేస్తే వాల్యూ ఎంతమ్మా, 12 days ఆన్సర్ అనమాట. మీరు రిప్లై చెప్పాలమ్మా, నాకు రెస్పాండ్ అవ్వాలి. ఇంటూ 2 ఎందుకు చేస్తున్నామంటే బికాజ్ వీ హ్యావ్ 2 members, మన దగ్గర ఉన్నది 2 కాబట్టి ఇంటూ 2 చేయాలి. ఒకవేళ 3 members ఉంటే ఇంటూ 3 చేయాలని చెప్తున్నాను. సో కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి, 12 days ఆన్సర్. అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, మళ్ళీ చెప్పాలి, రిప్లై చెప్పాలమ్మా, నాకు రెస్పాండ్ అవ్వాలి. ఇంటూ 2 ఎందుకు చేస్తున్నామంటే వీ హ్యావ్ 2 members, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంటూ 2 చేయాలి, ముగ్గురు ఉంటే ఇంటూ 3 చేయాలని చెప్తున్నాను అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ అండ్ బి కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 16-48 days రెస్పెక్టివ్లీ, స్టార్టింగ్ విత్ ఏ. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు కంప్లీట్ ద వర్క్ దే ఆర్ వర్కింగ్ డే బై డే అన్నాడు. అంటే ఏ మరియు బి వరుసగా ఒక పని 16-48 రోజుల్లో పూర్తి చేయను ఏదో ప్రారంభించి వారు రోజు మార్చి పనిచేస్తున్న ఆ పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పట్టునని క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. సేమ్ అండి, ఏ ప్రాబ్లం మనం స్టార్ట్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలా, ఎల్సిఎం చేయాలి. అంటే ఏ అనేవాడు ఖచ్చితంగా 16 days చేస్తే బి అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడమ్మా, 48 days చేస్తాడు. ఏ 16, బి 48 అంటే ఎల్సిఎం ఎంత, 48 కదా. ఆ 48లో 16 అనేది 3 times పోతే 48 అనేది 1 time పోతుంది అనమాట. 48లో 1 time, 16-48లో 3 times పోతుందని అర్థం. ఇక్కడ కూడా సేమ్ అండి, ఇంతకుముందు లాగానే మనం ఏం చేయాలి, యాజ్ యూజువల్గా 48 by వాడు 3 parts, వీడు 1 part అంటే మొత్తం 4 parts కదా, by 4 చేయాలి. అంటే అర్థం ఏంటంటే ప్రతి 2 daysకి 4 parts అయిపోతుంది. అంటే 4 parts అయిపోవడానికి 2 days అయితే 48 parts అయిపోవడానికి ఎన్ని డేస్ అని అడుగుతున్నాను అనమాట. అంటే 4తో 48ని కట్ చేస్తే ఎన్నిసార్లు పోతాం, ఇది 12 times పోతాయి, అంతే కదా. 4తో 48ని కొట్టేస్తే మనకి 12 times పోతాయి. అదే 12 into 2 చేయాలి. 12 2 వాల్యూ ఎంతమ్మా, 24 days ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ పర్లేదు, డి ఆప్షన్ మనకి ఎంత అంటే 24. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంటూ 2 అనేది ఎందుకు చేస్తామంటే బికాజ్ వీ హ్యావ్ 2 members, మన దగ్గర ఉన్నది ఇద్దరు కాబట్టి ఇంటూ 2 చేయాలి, ముగ్గురు ఉంటే ఇంటూ 3 చేయాలని చెప్తున్నాను. 12 2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 24 days మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడు, ఇక్కడ మనకి A, B and C complete a piece of work in 10-12-15 days respectively, starting work with A. How many days will it take to complete the work on which they are working day by day అన్నాడు. ఏ, బి మరియు సి వరుసగా ఒక పని 10, 12 మరియు 15 రోజుల్లో పూర్తి చేయను ఏదో పని ప్రారంభించి వారు రోజు మార్చి పనిచేస్తున్న ఆ పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పట్టినో కావాలి. ఇక్కడ సేమ్ అండి, మనకి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక మోడల్ తీసుకొని దాని మీద డిఫరెంట్ లో లెవెల్ నుంచి హై లెవెల్కి వచ్చి చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ప్రతిదానికి కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. అంటే ఏ అనేవాడు 10 days చేస్తాడు, బి అనేవాడు 12 days చేస్తాడు, సి అనేవాడు ఎంత 15 daysలో చేస్తాడు. 10, 12, 15 ఎల్సిఎం ఎంతమ్మా, 60 కదా. 60లో 10 అనేది 6 times పోతే, 12 అనేది 5 times పోతే, 15 అనేది 4 times పోతుంది అనమాట. ఓకే, 60లో 10 6 times పోతే, 12 5 times, 15 4 times పోతాయి.
సేమ్ ఇంత ముందు లాగానే మనం క్యాలిక్యులేషన్ చేయండి. ఇది 60 డివైడ్ బై వాళ్ళ 6 పార్ట్స్, ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్స్ అంటే 11 + 4 ఎంత 15 అండి. 15 తో 16 డివైడ్ చేస్తే 4 ఇంటూ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ చెప్పి ఇక్కడ మనకి 4 ఇంటూ ఎంతమంది ఉన్నారు మన దగ్గర, ముగ్గురు ఉన్నారు కదా, కాబట్టి సింపుల్ గా ఇంటూ 3 చేసేయాలి అంతే. సో కాబట్టి ఇది 4 ఇంటూ 3 చేయాలి. వాల్యూ ఎంతమ్మా 12 days. 12 days మన ఆన్సర్ అనమాట, 12 రోజుల ఆన్సర్. 4 ఇంటూ 3 వాల్యూ ఈక్వల్స్ 12 days అండి. సో కాబట్టి ఆన్సర్ ఎంత 12 days. 12 days ఆన్సర్ అనమాట. ఓకేనా, ఈజీ కదా, మనకి చాలా సింపుల్ కదా. A12 B12 అండ్ C15 అంటే ఎల్సిఎం యొక్క నెంబర్ 60 బై 6 + 5 + 4 15. 15 60లో 4 సార్లు పోతే 15 60లో 4 టైమ్స్ పోతే ఎంతమంది ఉంటే దాన్ని ఇంటూ చేయాలండి. మనకి నలుగురు ఉన్నారు కాబట్టి 4 ఇంటూ 3 చేయాలన్నమాట. 4 ఇంటూ 3 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 12 days మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. A and B complete a piece of work in 20, 30 days respectively starting with A. How many days will it take to them to do the work అన్నాడు. ఏ మరియు బీలు వరుసగా ఒక పని 20, 30 రోజుల్లో పూర్తి చేయను. ఏదో ప్రారంభించి వారు రోజు మార్చి రోజు పని చేస్తున్న ఆ పని పూర్తవుటకు ఎన్ని రోజులు పట్టణం కావాలి. ఇక్కడ అన్నిటికీ కామన్గా ఏంటి మనకి ఎల్సిఎం చేయాలి. అంటే వారు చెప్పిన పాయింట్ చూడ మనకి ఇక్కడ ఏ నావాడు 20 days, తర్వాత బి అయినవాడు ఎంత 30 days. ఏ 20 days, బి 30 days అంటే ఎల్సిఎం ఎంత 60 కదా. 60లో 20 3 టైమ్స్ పోతే 30 ఎన్ని టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతే ఎల్సిఎం యొక్క వాల్యూ 60 బై 3 + 2 ఎంత 5. 5 తో 16 కట్ చేస్తే 12 టైమ్స్ పోతే 12 ఇంటూ హౌ మెనీ పర్సన్స్ డే బై డే వర్క్ చేస్తే ఎంతమంది ఉంటే దాన్ని ఇంటూ చేయాలి. 12 ఇంటూ ఏ కామా బి అన్నప్పుడు మన దగ్గర ఉన్నది ఇద్దరే కాబట్టి ఇంటూ 2 చేయాలి. 12 ఇంటూ 2 చేయండి, వాల్యూ ఎంత 24 days మన ఆన్సర్ అన్నమాట. 24 రోజులు మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి సి ఆప్షన్ ఎంత మనకి 24 ఆన్సర్ అన్నమాట. ఇంటూ 2 ఎందుకు చేస్తాం చూడండి. ఇక్కడ మనకి ఇంటూ 2 అనేది ఎందుకు చేస్తున్నామంటే బికాస్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్, ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంటూ 2 చేయాలి. ఒకవేళ ముగ్గురు ఉంటే ఇంటూ 3 చేయాలి అని చెప్తున్నాను అంతే. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఏ అండ్ బి కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10, 12 days రెస్పెక్టివ్లీ స్టార్టింగ్ విత్ ఏ హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ దెమ్ టు కంప్లీట్ ద వర్క్ దే ఆర్ వర్కింగ్ డే బై డే అన్నాడు. ఏ మరియు బి వరుసగా ఒక పని 10, 12 రోజుల్లో పూర్తి చేయను. ఏదో ప్రారంభించి వారు రోజు మార్చి రోజు పనిచేస్తున్న ఆ పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పట్టణో కావాలి. ఇక్కడ అంటే ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10, 12 days అన్నాడు కదా. అంటే ఏ అనేవాడు వర్క్ చేయడానికి 10 days పడితే బి అనేవాడికి అదే వర్క్ చేయడానికి 12 days పడినట్లు లెక్క. సో 10, 12 కలిసి ఏమంతమ్మా 60 కదా. 60లో 10 అనేది 6 టైమ్స్ పోతే 12 అనేది 5 టైమ్స్ పోతాం. సో ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత 60 బై 6 + 5 అంటే ఎంత 11 అన్నట్టు. 60 బై 11 చేయండి అమ్మా. 11 60లో మాక్సిమం ఎన్ని టైమ్స్ పోతే చూడు. 11 5 55 అంటే 5 బై 11 అనమాట. సో ఇక్కడ ఒక్క నిమిషం, మనకి ఆల్టర్నేట్ డేస్ కదా మనకి. సో కాబట్టి ఇక్కడ 11 60లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి ఇంటిజర్ నెంబర్ రాయనమ్మా. ఇంటిజర్ నెంబర్ రాసేసి డే బై డే వర్క్ చేస్తున్నాయి కాబట్టి అలా చేయకూడదు. ఎక్స్క్యూజ్ మీ. రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే 11 60లో ఇంటిజర్ నెంబర్ ఎన్ని టైమ్స్ పోతే 5 టైమ్స్ కదా పోయేది. ఆ 5 రాసి హౌ మెనీ పర్సన్స్ ఆర్ ద 2 persons అంటే 5 2 ఎంత 10. అంటే నేనేమంటే 11తో కనుక నువ్వు 16 డివైడ్ చేస్తే 11తో కనుక 16 డివైడ్ చేస్తే 11 5 55 అయిపోతే ఆ రిమైండర్ వచ్చేసి 5 కదా. ఇప్పుడు ఈ 5 parts పూర్తి చేయాల్సిన బాధ్యత ఎవరికి, ఇది ఏదే కదా. ఏ నెంబర్ 1 day 6 parts కంప్లీట్ చేసేవాడు కేవలం అక్కడ 5 parts ఉన్నాయి కాబట్టి 5 2 10 అండ్ మిగిలిన పార్ట్స్ 5 బై 6 అండి. 10 5 బై 6 మన ఆన్సర్ అన్నమాట. 10 5 బై 6 మన ఆన్సర్ అన్నమాట. 10 5 బై 6 ఎక్కడ ఉందో చూడడం ఇక్కడ మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 10 12 కలిసాం 60, 6 5 అంటే 11. 60 బై 11 11 60లో 5 టైమ్స్ పోతే 5 ఇంటూ 2 persons ఇద్దరు ఉన్నారు కాబట్టి 5 2 10. రిమైనింగ్ పార్ట్స్ డివైడ్ బై ఎవరు స్టార్ట్ చేస్తున్నా వాటితో డివైడ్ బై చేయండి. సో కాబట్టి 10 5 బై 6 అంటే ఏ ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత ఏ అండ్ బి కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 40, 40 and 50 days రెస్పెక్టివ్లీ స్టార్టింగ్ విత్ ఏ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ దెమ్ టు కంప్లీట్ ద వర్క్ దే ఆర్ వర్కింగ్ ఆన్ డే బై డే అన్నాడు. అంటే ఏ మరియు బి వరుసగా ఒక పని 40, 50 రోజుల్లో పూర్తి చేయను. ఏదో ప్రారంభించి వారు రోజు మార్చి రోజు పని చేస్తున్న ఆ పని పూర్తి అయ్యేటప్పుడు ఎన్ని రోజులు పట్టును అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా. రైట్. అంటే ఏ అనేవాడు 40 days లో చేస్తాడు సార్. చూడండి ఇక్కడ ఏ అనేవాడు వర్క్ చేయడానికి 40 days పడితే అదే వర్క్ చేయడానికి బి అనేవాడు 50 days పడుతుంది. 40కి 50 కలిసి ఏమంత 200 కదా. 200లో 45 టైమ్స్ పోతే 54 టైమ్స్ పోతారు. ఈ క్యాలిక్యులేషన్ మొత్తం కూడా చూడడం మనకి ఇది 200 బై 5 + 4 అంటే ఎంత 9.
9 పెట్టి కట్ చేస్తామనుకో 9 200లో ఎన్ని టైమ్స్ పోతాయి అంటే 22 టైమ్స్ పోతుంది. 9 200లో 22 టైమ్స్ పోతుంది. 22 ఇంటూ ఎంతమంది ఉన్నారు 2 మెంబర్స్ అంటే 44. ఇది రాసి 922 ఎంత 198 అయిపోయింది. 922 ఎంత 198 అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 2 పార్ట్సే కదా. ఆ 2 పార్ట్స్ ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఎవరైతే ప్రారంభించారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. వర్క్ స్టార్ట్ చేస్తుంది ఏ మాత్రమే కాబట్టి నువ్వేం చేస్తావు 44 2/5 చేయండి. 44 2/5 రోజులు 44 2/5 మన ఆన్సర్ అన్నమాట. ఇది సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే 200/5 + 4 9 200 కట్ చేసి 22. ఎంతమంది ఉన్నారంటే మన దగ్గర 2 ఉన్నారు కాబట్టి 22 రోజులు ఎంత 44 రాసి ఎన్ని భాగాలు ఎన్ని పార్ట్స్ రిమైనింగ్ ఉంటే దాన్ని డివైడ్ బై ఏతో స్టార్ట్ అయితే ఏతో బితో స్టార్ట్ అయితే బితో క్యాలిక్యులేషన్ తీసుకురావాలన్నమాట. చాలా సింపుల్ కదా. రైట్. నెక్స్ట్ AB and C complete a piece of work in 10, 12 and 15 days respectively. How many days will it take to complete the work if A starts the work and works every third day with the help of B and C అన్నాడు. ABCలు వరుసగా ఒక పని 10, 12, 15 రోజులు పూర్తి చేయను. ఏ పని ప్రారంభించి ప్రతి 3వ రోజున B మరియు C సహాయంతో పని చేసిన ఆ పని పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టనో కావాలి ఇక్కడ. అంటే ఏ నెంబర్ వర్క్ చేయడానికి 10 days పట్టిద్ది అనమాట. చూడు ఇక్కడ ఏ నెంబర్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది 10 days. B అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడు 12 daysలో అప్పుడు చేస్తాడు. C అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడు 15 daysలో చేస్తాడు. 10, 12, 15 ఎల్సిఎం ఎంత 60. 60లో 10 6 టైమ్స్ పోతే 12 5 టైమ్స్ పోతే 15 4 టైమ్స్ పోతాం. ఓకేనా. అయితే ఇప్పుడు వాడు ఏమన్నా అంటే ఫస్ట్ రోజున ఏ వర్క్ చేయాలంట. అంటే మొదటి రోజున ఎవరు వర్క్ చేయాలి ఏ వర్క్ చేయాలి. ఏ వర్క్ చేస్తూ 6 పార్ట్స్ కంప్లీట్ చేస్తాడు. సెకండ్ డేన కూడా ఏనే వర్క్ చేస్తాడు వాడు కూడా 6 పార్ట్స్ చేస్తాడు. కానీ 3వ రోజు ఏదైతే ఉందో ఆ రోజున ఎవరు ఫినిష్ చేస్తారంటే ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు వర్క్ చేస్తాడు. వాడు 6 + 5 11 + 4 అంటే 15 పార్ట్స్ అయిపోతుంది అన్నమాట. ఇది అసిస్టెన్సీ బై అంటాము. ఒకరి సహాయంతో మరొకరు పనిచేయటం అనమాట. అంటే మొదటి రోజున ఏ 6 పార్ట్స్ చేస్తాడు, 2వ రోజున ఏ 6 పార్ట్స్ చేస్తాడు, 3వ రోజున ఏబిసి 15 పార్ట్స్ చేస్తాడు. ఓకేనా. ఏ అనేవాడు 6 పార్ట్స్, 2వ రోజున ఏ అనేవాడు 6 పార్ట్స్, 3వ రోజున ఏబిసి 15 పార్ట్స్. ఇక్కడే ఒక సైక్లిక్ అయిపోయారంట. ఈడు 6 పార్ట్స్ 6 + 12 + 15 ఎంత 27 కదా. అంటే నువ్వేం చేయాలి అప్పుడు 60ని 27తో డివైడ్ చేసామనుకో 27 60లో ఎన్ని టైమ్స్ పోతామో 2 టైమ్స్ పోతుంది. ఆ 2 ఇంటూ ఎన్ని డేస్ రిపీట్ అవుతుంది దాంతో ఇంటూ చేయాలి. అంటే 2 ఇంటూ 3 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 6. అంటే నువ్వు 27తో 60ని కట్ చేస్తే 27 2 ఎంత 54 అయిపోతాయి. రిమైండర్ వచ్చే 6. ఆ 6 పార్ట్స్ మళ్ళీ స్టార్టింగ్ విత్ ఏనే కదా. మీరు ఊరికే లడ్డులు అనుకోండి. అంటే వాడు ఖచ్చితంగా రోజుకి 6 భాగాలు తీసుకుంటూ వెళ్తాడు కదా. ఇంకా మిగిలింది కూడా 6 భాగాలే కాబట్టి ఆ 6 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఇంకొక 1 డే పడుతుందమ్మా. 6 + 1 అంటే వాల్యూ ఎంత 7 డేస్ పడుతుంది. సో కాబట్టి ఇది డి ఆప్షన్ ఆన్సర్. రైట్. అంటే 16 27తో డివైడ్ చేస్తే 27 60లో 2 టైమ్స్ పోతే హౌ మెనీ డేస్ ఆర్ రిపీటింగ్ 3 days. 2 3 ఎంత 6 ప్లస్ ఎన్ని పార్ట్స్ మిగిలి ఉన్నాయో ఆ పార్ట్స్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఎవరంటే ఎవరైతే ప్రారంభించారో వాళ్ళు తీసుకో. ఊరికి అనుకోండి ఉన్నవి 60 లడ్డులు అనుకోమా. 60 లడ్డులు 54 లడ్డులు వీరు తినేస్తే ఇంకా మిగిలేదు ఎంత 6 లడ్డులే కదా. 6 లడ్డూలు మళ్ళీ ఎవరికి వెళ్ళాలి మళ్ళీ ఏ అనేవాడికి వెళ్ళాలి. అంటే ఏ అనేవాడికి 6 లడ్డూలు వెళ్ళాలంటే ఏ అనేవాడు 1 డేనే కదా పట్టేది కాబట్టి 6 + 1 అంటే ఎంత 7 days అనమాట. ఇది అసిస్టెన్సీ బై అండి. అసిస్టెన్సీ బై ప్రకారం లెక్క. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమా. AB and C complete a piece of work in 12, 15, 20 days respectively, starting with A and working on every second day with the help of B and C అన్నాడు. How many days will it take to complete the work అన్నాడు. AB మరియు C వరుసగా ఒక పని 12, 15, 20 రోజుల్లో పూర్తి చేయను. ఏతో ప్రారంభించి ప్రతి 2వ రోజున B మరియు C సహాయంతో పని చేసిన ఆ పని పూర్తవడానికి ఎన్ని రోజులు పట్టును క్వశ్చన్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఈడు ఏ అనేవాడు 12 days. చూడండి ఇక్కడ ఏ అనేవాడు 12 days, బి అనేవాడు 15 days, తర్వాత సి అనేవాడు 20 days. సో ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత 60 కదా. 60లో 12 అనేది ఎన్ని టైమ్స్ పోతే 5 టైమ్స్ పోతాయి. 15 4 టైమ్స్ పోతే 20 3 టైమ్స్ పోతాయి. అయితే ఏతో ప్రారంభించి ప్రతి 2వ రోజున ముగ్గురు కలిసి పనిచేయాలి అన్నాడు. ఏతో ప్రారంభించి ప్రతి 2వ రోజున ముగ్గురు కలిసి పనిచేయాలి. చాలా సింపుల్ చూడండి. అంటే వాటిని అరేంజ్ చేసుకోవడం అనేది రావాలి. అంటే ఫస్ట్ డే ఏ వర్క్ చేయాలి, ఎన్ని పార్ట్స్ చేస్తాడు 5 పార్ట్స్ చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ 2వ రోజు వచ్చేప్పుడు ఏ ఒక్కరు చేయడు కదా. ఎవరు వర్క్ చేస్తారు ఇక్కడ
ఏ అనేవాడు, బి అనేవాడు, సి అనేవాడు ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు. అంటే 5 + 4 9 + 3 ఎంత 12. ఇక్కడికి ఒక సైక్లిక్ అయిపోయినట్టు అనమాట. అంటే 5 + 12 అంటే ఎంత 17 అయిపోయింది. అంటే ఈ వాల్యూ ఎంతమ్మా 60/17 చేయాలా. 17 60లో ఎన్ని టైమ్స్ పోద్దన్నా మనకు 17 3 51 అండి. 17 60లో ఎన్నిసార్లు పోద్దామా 3 సార్లు పోద్ది. 3 ఇంటూ ఎన్ని డేస్ రిపీట్ అవుతున్నాయి 2 డేస్. అంటే 3 2 ఎంత 6 3 రోజులు 6. అంటే 17 3 51 అయిపోయింది అనుకోమా. అంటే ఉన్నది 60 లడ్లు. 60లో 51 లడ్డూలు అయిపోయిందంటే ఇంకా 9 లడ్డూలే మిగిలేదు. ఆ 9 పార్ట్స్ ఎవలా పూర్తి చేయాలంటే మళ్ళీ ఏ వచ్చి దానిలో 5 తినేస్తాడు. అంటే 1 డేలో 5 అయిపోతాయి. 6 + 1 అంటే 7 అంట. అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని మిగిలినాయి అంటే చూడు 1 2 3 4 5 6 7 8 9 మిగిలినాయి. అంటే 1 డేలో 5 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 4 కదా. సో కాబట్టి ఇది 4/12 7 4/12 అంటే వాల్యూ ఎంత 7 1/3 డేస్ 7 1/3 రోజులు ఆన్సర్ అనమాట. 7 1/3 7 1/3 మన ఆన్సర్ అండి. ఇక నేను మళ్ళీ చెప్తాను చూడమ్మా. ఏబి మరియు సిలు వరుసగా 12 15 20 రోజుల్లో పూర్చేయను. ఓకే, ఏతో ప్రారంభించి ప్రతి 2వ రోజున చూడండి, ఇక ఏతో ప్రారంభించి ప్రతి 2వ రోజున బి మరియు సిలు కలిసి పనిచేస్తే అన్నాడు. సో కాబట్టి ఇక్కడ మన క్యాలిక్యులేషన్ లో 17 పెట్టి కట్ చేస్తే 17 3తో 51 అయిపోతే ఇంకా 9 పార్ట్స్ మిగిలి ఉన్నాయి. 9 పార్ట్స్ మిగిలి ఉంటే 3 2తో ఎందుకు చేస్తామంటే 2 డేస్ రిపీట్ అయిందండి. 2 డేస్ రిపీట్ అయింది కాబట్టి 3 2 ఎంత 6 రాస్తాము. ఓకే, ఇది 6 రాసిన తర్వాత మళ్ళీ ఇంకా 1 డే ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఉన్న వాటిలో 5 పార్ట్స్ ఏ ఫినిష్ చేశాడు. 5 పార్ట్స్ ఏ ఫినిష్ చేశాడు కాబట్టి ఇక్కడ మనకి 6 + 1 7 రాసాము. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఏబిసి కంప్లీట్ చేయాలి కాబట్టి 4/12. సో కాబట్టి 7 1/3 మన ఆన్సర్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొద్దిగా సబ్జెక్ట్ కరెక్షన్ అమ్మా. ఇది 7 1/3 ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ మన ఆన్సర్ అండి 7 1/3. రైట్. నెక్స్ట్ వన్ చూడు. ఏబి అండ్ సి కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 12 and 15 days respectively. How many days will it take to complete the work with the help of B and C on alternate days అన్నాడు. ఏబి మరియు సిలు వరుసగా ఒక పనిని 10 12 15 రోజుల్లో పూర్తి చేయడం. ఏ రోజు మార్చి రోజు బి మరియు సి సహాయంతో పని చేసిన ఆ పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పట్టునో కావాలి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ చూడు. ఏ అనేవాడు తీసుకుంటే ఏ అనేవాడు 10 days అండి, తర్వాత బి అనేవాడు 12 days, తర్వాత సి అనేవాడు 15 days. నువ్వు ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంతమ్మా 60 కదా. 60లో 10 6 టైమ్స్ పోతే 12 5 టైమ్స్ పోతే 15 4 టైమ్స్ పోతే. అది ఏ రోజు మార్చి రోజు బి మరియు సి సహాయంతో పనిచేయాలండి. అంటే ఫస్ట్ డేనా ఏ మరియు బిలు కలిసి పనిచేయాలి. అప్పుడు 6 + 5 11. తర్వాత ఏ + సి కలిసి పనిచేయాలి. అప్పుడు 6 + 4 10 అనమాట. 11 + 10 అంటే ఎంత 21. అంతే కదా. ఫస్ట్ రోజు ఏ మరియు బిలు కలిసి పనిచేయాలి, 2వ రోజు ఏ మరియు సిలు కలిసి పనిచేయాలి. అది అంటే 60 ఉందా, ఆ 60 డివైడ్ బై ఎంత రాస్తామో 21. 21 60లో ఎన్ని టైమ్స్ పోద్ది 2 టైమ్స్. 21 2 ఎంత 42. 21 రోజులు ఎంత అంటే 42. 21 2 42. 2 ఇంటూ ఎన్ని డేస్ రిపీట్ అవుతున్నాయి 2 డేస్. అంటే 2 2 ఎంత 4. అప్పుడు అంటే 60లో 42 అయిపోతే ఇంకా మిగిలేదు ఎంత 18 ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు 18 ఎలా ఫినిష్ చేయాలంటే 18 లడ్డూలు అనుకో ఊరికేమో. ఇక్కడ ఈ 4 ఇవి 4 డేస్ అండి. 4 డేస్ ప్లస్ ఉన్నవి ఎన్ని 18 కదా. సో చూడక మనకి ఇప్పుడు నేమనంటే ఇక్కడ 60ని జాగ్రత్త విను. 60ని 21తో డివైడ్ చేస్తే 21 2 ఎంత 42 అయిపోతే ఇంకెన్ని ఉన్నాయి 18 బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటి అర్థమేంటి ఇక్కడ మనకి ఇక్కడ 2 డేస్లో చూడండి 2 సైకిల్స్లో అంటే 4 రోజుల్లో 42 అయిపోయినాయి. ఇంకా 18 ఉన్నాయి. ఆ 18 తినడానికి ట్రై చేయాలి. ఎవరు స్టార్ట్ చేయాలి ఏ మరియు బిలు, తర్వాత ఏ మరియు సిలు, మళ్ళీ ఏ బిలు ఏ సిలు అలా ట్రై చేయాలి. 4 ప్లస్ మరి ఈ 18లో 11 ఏబి తినేస్తారు కదా. అప్పటికి 1 డే అయిపోతుంది. 4 + 1 అంటే ఎంత 5. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది ఇంకా 7 ఉంది. ఆ 7 ఎవరు తింటారు ఏ + సి తింటారు. అంటే 7/10 అంటే 5 7/10 మన ఆన్సర్. 5 7 ఎవరు కంప్లీట్ చేయాలి ఇక్కడ మనకి ఇది అంటే ఇక్కడ మనకి ఏ మరియు సిలు. ఏ అనేవాడు ఫస్ట్ బితో కలిసి పనిచేయాలా, తర్వాత ఏ అనేవాడు మరియు సితో కలిసి పనిచేయాలా. సో కాబట్టి క్యాలిక్యులేషన్ లో చూడక మనకి ఏ రోజు మార్చి రోజు బి మరియు సి సహాయంతో పనిచేస్తే సో చూడక 5 7/10 5 7/10 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట.
5 7/10 5 7/10 మన ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మనకి కొద్దిగా ఆన్సర్లు రాంగ్ పడినట్టున్నాయి. ఇది మనకి ఆన్సర్ ఏంటంటే ఇది 5 7/10. ఓకేనా, 5 7 పెట్టండి. ఎక్స్క్యూజ్ మీ, ఆన్సర్స్ కొద్దిగా పక్క పెట్టండి అమ్మా. 5 7/10. నేను మరోసారి చెప్తాను చూడండి. ఇక్కడ మనకి టోటల్ వర్క్ కెపాసిటీ 60 డివైడ్ బై 21 అంటే 21 60లో 2 టైమ్స్ పోతే 2 ఇంటూ ఎప్పుడైనా అసిస్టెన్సీ బై అంటే ఎన్ని డేస్ రిపీట్ అయితే అది తీసుకోవాలి. 2 రోజులు ఎంత అంటే 4, ఇది 4 రాసేస్తాయి. 4 ప్లస్ 1 ఎలా అంటే సార్ చూడండి ఇక్కడ 21 2 42 అయిపోతే ఇంక 18 కదా. ఆ 18 భాగాలు ఏదైతే ఉందో దానిలో ఏ మరియు బీలు కలిసి 11 భాగాలు చేస్తారు. అంటే 18 పార్ట్స్ 11 పార్ట్స్ అయిపోతే ఇంకెన్ని పార్ట్స్ ఉన్నాయి, 7 పార్ట్స్ ఉన్నాయి. ఆ 7ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఏ ప్లస్ సి కాబట్టి 7/10 అని చెప్తున్నాను. అంటే 5 7/10 అమ్మా. ఓకేనా, రైట్. సబ్జెక్ట్ కరెక్షన్ అమ్మ కొద్దిగా. నెక్స్ట్ కొద్దిగా టైపింగ్ మిస్టేక్స్ అయినట్టున్నాయి, చూద్దాము. నెక్స్ట్ వన్ చూడండి. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12, 18 days రెస్పెక్టివ్లీ. ఏ బిగన్ టు డూ ద వర్క్ అండ్ దే వర్క్ ఆల్టర్నేట్లీ ఆన్ ఎట్ టైమ్, one at a time for 1 day each. ద హోల్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ అని కావాలి. ఏ మరి బి వరుసగా 12 18 రోజులు పూర్తి చేయను. ఏతో మొదలై రోజు విడిచి రోజు వారు పనిచేస్తారు. అయితే వారు మొత్తం పని చేయడానికి బట్టి రోజు సంఖ్య కావాలి. అంటే ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేయాలి. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అండి. అంటే ఇక్కడ వాడు చెప్తున్న పాయింట్ ప్రకారం ఏ అవార్డు 12 days వర్క్ చేయాలా, బిఎన్ అవార్డు 18 days లో వర్క్ చేస్తాడు. ఏ అవార్డు 12 days, బిఎన్ అవార్డు 18 days అంటే 12 18కి ఎల్సిఎం చేస్తామనుకో, 12 18 కసా చేస్తే వచ్చే ఎల్సిఎం యొక్క వాల్యూ ఎంతమ్మా 36. 36లో 12 3 సార్లు పోతే 18 2 సార్లు పోతుందండి. 18 36లో 2 times పోతే మనకి 12 3 times పోతుంది. ఇది క్యాలిక్యులేషన్ చూడడం. ఇది 36/36/3 + 2 అంటే ఎంత 5. 5/36ని కట్ చేస్తామనుకో 5 36 ఎన్ని సార్లు పోతుందండి, 7 సార్లు పోతుంది. 7 అంతేనమ్మా, ఇది 7. 7 2 ఎంత అంటే 14. ఇది ఆల్టర్నేట్ డేస్ అండి. అంటే ఇక్కడ మనకి డే బై డే అన్నప్పుడు 2 రకాలు ఉంటుంది. ఒకటి ఆల్టర్నేట్ డే ఉంటుంది, ఇంకోటి అసిస్టెన్సీ బై ఉంటుంది అనమాట. అక్కడ ఇచ్చిన కొంచెం ఏ మోడల్ కిందకి వస్తే మనం చూడగలిగితే ఆటోమేటిక్గా మనం ఆన్సర్ చేయొచ్చు. 7 × 2 అంటే వాల్యూ ఎంతమ్మా 14 చెప్పాలి. 7 2 ఎంత 14. 5 పెట్టి కట్ చేస్తే 5 ఏళ్ళు 35 అయిపోతే ఇంకా 1 part మిగిలింది. ఆ 1 part మళ్ళీ ఏకి వస్తుంది అనమాట. సో కాబట్టి 1/3. అక్కడ 1 లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ కనుక 4 ఉందనుకోండి, ఏ తర్వాత మళ్ళీ బికి షిఫ్ట్ అయి ఉండేది. కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత 14 1/3 14 1/3 రోజులు. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా ఇక్కడ మనకి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 14 1/3 days మన ఆన్సర్ అంట. నెక్స్ట్ వన్ చూడము. A, B and C can do a piece of work in 11, 20, 50 days respectively, 55 days respectively, working alone. How soon can the work be done if A is assisted by B and C on alternate day అన్నాడు. ఏ బి మరియు సిలు ఒక పని వరుసగా 11, 20 మరియు 55 రోజులు చేయగలరు. ఏకు రోజు విడిచి రోజు బి మరియు సిలు సహాయం చేస్తే పని పూర్తి కావడానికి పట్టే కాలం ఎంత, పని పూర్తి కావడానికి పట్టే కాలం కావాలి. అంటే ఇప్పుడు వాడు చెప్తున్న పాయింట్ చూడు. ఇక్కడ ఏ అనేవాడు 11 days, బి అనేవాడు ఎంత 20 days, తర్వాత సి అనేవాడు ఎంత 55 days అండి. 11 days 20 days 55 days అంటే ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంత 220. 220లో 11 20 times పోతే 20 అనే దీనిలో 11 times పోతే 55 4 times పోతాయి. 55 4 times పోతాయి. అదే ఏకి రోజు విడిచి రోజు బి మరియు సిలు సహాయం చేస్తారు. అంటే మొదటి రోజున ఏకి బి హెల్ప్ చేస్తే రెండో రోజున బి సి హెల్ప్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి చూడక మనకి ఫస్ట్ రోజున చూడక మనకి ఎవరు వర్క్ చేయాలి, ఇక్కడ మనకి ఏ మరియు బిలు కలిసి పని చేయాలి. అంటే అప్పుడు 20 + 11 అంటే ఎంత 31 చేస్తారు. రెండో రోజున ఎవరు హెల్ప్ చేస్తారు, ఏ మరియు సిలు హెల్ప్ చేస్తారు. అప్పుడు ఇదంతా 24 అన్న. ఇక్కడ వరకు ఎన్ని పార్ట్స్ అయిపోయింది 55 parts అయిపోయింది, 55 భాగాలు అయిపోయింది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడమ్మా. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ లో ఇది 220 కదా, 220 డివైడ్ బై 55 డివైడ్ చేయండి అన్న. 55 అనేది 220లో ఎన్ని టైమ్స్ పోద్ది, ఇక్కడ మనకి ఇది 4 times పోద్ది. 220 55లో 220లో 55 4 సార్లు పోతుంది. 4 ఇంటూ ఎన్ని డేస్ రిపీట్ అవుతుందో దాన్ని ఇంటూ చేయండి అమ్మా. ఇది అంటే 4 × 2 అంటే వాల్యూ ఎంత 8. 4 రోజులు ఎంత అంటే 8. ఇంటూ 2 ఎందుకు చేస్తామంటే చూడ, ఇక్కడ ఇంటూ 2 ఎందుకు చేస్తామంటే బికాస్
ఇక్కడ 2 days రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇంటూ 2 చేయాలా, ఒకవేళ 3 days రిపీట్ అయితే ఇంటూ 3 చేయాలి అంతే. ఓకేనా. 11 220లో 20 టైమ్స్ పోతే 20 11 టైమ్స్ 55 4 టైమ్స్. ముందు రోజున ఏ మరియు బీలు పనిచేయాలి, తర్వాత రోజున ఏసీలు పనిచేయాలి. మళ్ళీ థర్డ్ డే వచ్చిందంటే ఏబీలు తర్వాత ఏసీ, ఏబీ ఏసీ అలా పనిచేయాలి. 220/55 అంటే 4 టైమ్స్ పోతే 4 2 ఎంత 8 డేస్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్. బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. A, B and C can do a piece of work in 20, 30, 60 days respectively. In how many days can A do the work if he is assisted by B and C on every third day అన్నాడు. AB మరియు Cలు వరుసగా ఓ పని వరుసగా 20, 30 మరి 60 రోజులు చేయగలరు. ప్రతి 3వ రోజున B మరియు Cకు B మరియు Cలు Aకు సహాయంగా వస్తే ఏ పని పూర్తి చేయడం పట్టే రోజుల సంఖ్య ఎంత కావాలి అంటే ఇప్పుడు చూడక మనకి ఇప్పుడు వారు చెప్పిన దానికి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం చేయాలి. అంటే A an hour 20, B an hour 30, తర్వాత C an hour ఎంతమ్మా 60. ఎల్సిఎం చేస్తే వచ్చే వాల్యూ ఎంత 60 కదా. 60లో 20 3 టైమ్స్ పోతే 30 2 టైమ్స్ పోతే 60 1 టైం పోతుంది. 20 60లో 3 సార్లు పోతే 30 2 సార్లు పోతే 60 1 సార్లు పోతుంది. అదే ఇక్కడ వాడు ఏమన్నాడు, ఇక్కడ మనకి చూడక మనకి ఏ స్టార్ట్స్ ద వర్క్ అన్నాడు. అంటే ఫస్ట్ రోజు ఎవరు వర్క్ చేయాలి, ఇక్కడ ఏ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ చేస్తాడు. సెకండ్ డేని కూడా ఎవరు వర్క్ చేస్తారు, ఏనే పని చేస్తాడు, ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. కానీ థర్డ్ డే ఉంది కదా, థర్డ్ డేని ఎవరు వర్క్ చేస్తారు, ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడు సి అనేవాడు వర్క్ చేస్తారు. అప్పుడు ఇక్కడ 6 పార్ట్స్. అంటే మొదటి రోజున ఏ 3 భాగాలు, రెండో రోజున ఏ 3 పార్ట్స్, థర్డ్ డేన ఏ ప్లస్ బి ప్లస్ 6 పార్ట్స్ అనమాట. 3 + 3 6 + 6 అంటే ఎంత 12. అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క వాల్యూ కనుక తీసుకుంటే 60 అనుకుంటే 60 డివైడ్ బై 12 చేయాలండి. 12తో 60ని భాగించండి. 12 60లో ఎన్నిసార్లు పోతుంది చెప్పు నాకు, 5 సార్లు పోతుంది. 12 60లో 5 టైమ్స్ పోతుంది. 12 60లో 5 టైమ్స్ పోతుంది. ఆ 5 ఇంటూ ఇక్కడ ఎన్ని డేస్ రిపీట్ అయితే దాన్ని ఇంటూ చేయాలన్నమాట. ఇక్కడ 3 డేస్ రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామని ఇక్కడ 5 × 3 చేయండి. వాల్యూ ఎంత అంటే 15 డేస్ ఆన్సర్ అనమాట. 5 3 ఎంత అంటే 15. నువ్వు రిప్లై చెప్పి నాకు రెస్పాండ్ అవ్వాలి. ఎందుకు ఇంటూ 3 చేస్తున్నామంటే బికాస్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ ద 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇంటూ 3. లేదు ఎన్ని డేస్ రిపీట్ అవుతున్నాయి, 3 డేస్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 5 × 3 చేయాలి. వాల్యూ ఎంత 15 అంటే మనకి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి A can do a piece of work in 90 days, B in 40 days and C in 12 days. They work for a day each in turn, that is first day A. And B does it in second day and C the third day. And C the third day. After that A does it for another day and so on. After finishing the work, if the wages are divided in the proportion to the work done by them, find what each will get. ఒక పని A 90 రోజుల్లో, B 40 రోజుల్లో మరియు సి 12 రోజుల్లో చేయగలరు. వారు ప్రతిరోజు ఒక రోజు పనిచేస్తారు. ప్రతిరోజు ఒక రోజు పనిచేస్తారు. అనగా మొదటి రోజు ఏ ఒంటరిగా చేస్తుంది, బి రెండవ రోజు మరియు సి 3వ రోజు పనిచేస్తుంది. ఆ తర్వాత ఏ మరొక రోజు చేస్తుంది. ఆ పనిని పూర్తి చేసిన తర్వాత వారికి 240 రూపాయలు లభిస్తుంది. అయితే వేతనాలు వారు చేసిన పనికి అనులోమానుపాతంలో విభజించినట్లయితే ప్రతి ఒక్కరికి ఎంత లభిస్తుంది, అని క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు వాడు ఇచ్చిన దానిలో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి జాగ్రత్త వినాలి. ఏ అనే వాడికి 90 డేస్ పడుతుందంట, బి అనే వాడికి 40 డేస్ పడుతుందంట, ఆ తర్వాత సి అనే వాడికి 12 డేస్ పడుతుంది. ఏ 90 డేస్, బి 40 డేస్, సి 12 డేస్ అంటే 90 40 12కి ఎల్సిఎం చేసామనుకో. ఎల్సిఎం యొక్క నెంబర్ ఎంతమ్మా 360. 360లో 90 4 టైమ్స్ పోతే 40 9 టైమ్స్ పోతే 12 30 టైమ్స్ పోతుంది. ఓకేనా. 90 40 అండ్ 12. ఇప్పుడు వాడు చెప్పేదాని ప్రకారం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూతో డివైడ్ బై చేయాలంట. రైట్. సో 90 40 12కి ఎల్సిఎం ఎంత 360 కదా. 360లో 90 4 టైమ్స్ పోతే 40 9 టైమ్స్ పోతే 12 అని దీనిలో 30 టైమ్స్ పోతే నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన 360 ఏదైతే ఉందో దాన్ని డివైడ్ బై చేయాలి. ఏ 4 పార్ట్స్, బి 9 పార్ట్స్, సి 30 పార్ట్స్ అంటే 13 + 30 అంటే ఎంత 43 అంట. ఈ 43 పెట్టి దీన్ని డివైడ్ చేయడం అంటే 43 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అబ్జర్వ్. 43 కనుక తీసుకున్నాం అనుకో 43 8 320 + 24
344. అంటే ఇప్పుడు ఇది 43 మ్యాక్సిమం 8 టైమ్స్ పోతాము. అంటే 8 టైమ్స్ సైక్లిక్ అవ్వాలండి. అంటే 43 × 8 అంటే 43 8 అంటే 320 + 24 344 అనమాట. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఇక్కడ కనుక నువ్వు గమనిస్తే ఏ అనే వాడిని, ఆ తర్వాత బి అనే వాడిని, ఆ తర్వాత సి అనే వాడిని తీసుకున్నాం అనుకో, 8 టైమ్స్ ఏ రిపీట్ అవ్వాలి. అంటే 8 4 32. 8 టైమ్స్ బి కూడా రిపీట్ అవ్వాలా. అంటే 8 9s ఎంత 72. 8 టైమ్స్ సి కూడా రిపీట్ అవ్వాలి. 8 30s 240. ఇది అయిపోయింది. ఈడు 32 పార్ట్స్, ఈడు 72 పార్ట్స్, ఈ 240 పార్ట్స్ చేశారు. 360లో 32 72 240 అయిపోయింది. అంటే 43/360 కట్ చేస్తే 320 + 24 344 ఇంకా 16 మిగిలినాయి కదా. ఆ 16 పార్ట్స్ మళ్ళీ ఏ నుంచి స్టార్ట్ చేసి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రావాలి. అంటే 16లో ఏకి 4 పార్ట్స్, బికి 9 పార్ట్స్, 13 అయిపోతే రిమైనింగ్ ఎంతమ్మా 3 పార్ట్స్ ఇక్కడ రాయాలి. ఓకే రైట్. అప్పుడు 32 + 4 అంటే ఎంత 36 కదా. 72 + 9 అంటే ఎంత 81 కదా. 240 + 3 అంటే ఎంత 243 అనమాట. సో 36కి 81కి 243కి రేషియో చేయాలమ్మా. మా చూడు ఇక్కడ మనకి అది 9 4s 9 9s 9 బయట కట్ చేస్తే 9 దీనిలో 27 టైమ్స్ పోతాయి. అంటే దట్ అమౌంట్ వీ నీడ్ టు డివైడ్ ఇన్ ద రేషియో 4:9:3. అంటే ఏ అంటే 4 పార్ట్స్, బి అంటే 9 పార్ట్స్, సి అంటే 27 పార్ట్స్. అంటే 4 + 9 13 + 27 ఎంత 40 భాగాలు. 40 పార్ట్స్ అమ్మా. 40 పార్ట్స్కి ఇక్కడ చూడు ఇక్కడ మనకి ఇక్కడ నేను రాస్తున్నాను. ఇది 40 పార్ట్స్ అనుకుంటే 40 పార్ట్స్కి 240 కనుక అయితే ఏ కావాలంటే 4 కనుక్కోవాలా, బి కావాలంటే 9 కనుక్కోవాలా, సి కావాలంటే 27 కనుక్కోవాలా. 40కి 240 అయితే 4కి ఎంత అన్నామనుకో ఇది ఎంత అవుద్ది ఇక్కడ 24 వస్తుంది. 9కి ఎంత అన్నామనుకో 40 అనేది దీనిలో తీసుకుంటే చూడు ఇక మనకి ఇప్పుడు 40 కనుక తీసుకుంటే 40 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 6 టైమ్స్ పోతుందండి. కాబట్టి 4 6 చేయాలా. తర్వాత 9 6 చేయాలి. 9 6 ఎంత 54. తర్వాత 27 × 6 చేయాలమ్మా. 27 × 6 చేయండి మనకి 120 + 42 162 వస్తుంది అనమాట. అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 24 ఒకటి, 54 ఒకటి, 162 ఒకటి. అంటే 24 54 162 మన ఆన్సర్. 24 54 162 మన ఆన్సర్. ఎలా సైక్లిక్ చేయాలో మీకు మోడల్ అర్థమైంది కదా. సో డిస్ట్రిబ్యూషన్ ఇలా చేయాలి. ఏకి 32 పార్ట్స్, బికి 72 పార్ట్స్, సికి 240. అంటే 360ని 43తో డివైడ్ చేస్తే 43 360లో 8 టైమ్స్ పోతే 8 × 4 8 × 9 8 × 30 8 4 32 8 9 72 8 30 240 అయిపోతే అక్కడికి ఇంకా మిగిలింది 16 పార్ట్స్ మళ్ళీ ఏతో స్టార్ట్ చేసి వాడు 1 డేకి కంప్లీట్ చేయగలిగిన పార్ట్స్ అక్కడ రాసుకుంటే రావాలి. వాడు 4 పార్ట్స్, 9 పార్ట్స్, 3 పార్ట్స్ అంటే 36 8 243కి రేషియో 4:9:27. 40కి 240 అయితే 4కి ఎంత 9కి ఎంత 27కి ఎంత అంటే 24 54 162 అని. సో కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి కెన్ ఫినిష్ ఏ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ ఇన్ 9 days అన్నాడు. వెన్ ఏ స్టార్ట్స్ ఏ వర్క్స్ ఆన్ ఫస్ట్ డే, హౌఎవర్ దే కెన్ ఫినిష్ ద వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ ఇన్ 9.5 days అన్నాడు. వెన్ బి వర్క్స్ ఆన్ ద ఫస్ట్ డే, హౌ మెనీ డేస్ డస్ ఏ అలోన్ టేక్ టు ఫినిష్ ద వర్క్. ఏ మరియు బి ఒక పని పూర్తి చేయగలవు. ప్రత్యామ్నాయ రోజుల్లో 9 రోజుల్లో ఏ మొదటి రోజు పనిచేసినప్పుడు అయినప్పటికీ వారు మొదటి రోజు బి పనిచేసినప్పుడు 9.5 రోజుల్లో ప్రత్యామ్నాయ రోజుల్లో పని పూర్తి చేయవచ్చు. ఒంటరిగా పని పూర్తి చేయడానికి ఏకి ఎన్ని రోజులు పడుతుంది, ఏకి ఎన్ని రోజులు పడుతుందో కావాలి. ఇది చూడండి, కొద్దిగా ఇది లేటెస్ట్ క్వశ్చన్ అమ్మా. ఈ క్వశ్చన్ మనం కరెక్ట్గా ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ ఏమంటే చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఫినిష్ ఏ వర్కింగ్ ఆన్ ఆల్ డేస్ ఇన్ 9 days అన్నాడు. అంటే స్టార్టింగ్ డేనే ఏ వర్క్ చేయాలి, రెండో రోజున బి, ఏబి ఎలా వర్క్ చేయాలి. అలా కనుక వర్క్ చేస్తే ఇక చూడండి, ఇక మనకి ఇప్పుడు ఈడు ఏ అనేవాడు, తర్వాత వీడు బి అనేవాడు. మొదటి రోజు పని చేస్తాడంటే ఏ కదా, అంటే ఫస్ట్ డే ఏ పని చేస్తాడు అంతే కదా. మళ్ళీ 3rd డే 5th డే 7th డే 9th డే అంటే 9 days ఆడ్ నెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఈక్వల్ కట్ అవుతుంది. ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాడు ఖచ్చితంగా ఎక్కువ డేస్ చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఏ అనేవాడు వర్క్ చేయడానికి 5 days పడుతుంది, బి అనే వర్క్ అనేది 4 days చేస్తాడు. 9 days లో ఇద్దరు షేరింగ్ ఉంటే ఇది 5 days, వీడికి 4 days పడుతుంది అండి. ఓకేనా రైట్. 9.5 days లో అన్నాం అనుకోమా,
స్టార్టింగ్ విత్ బి అంటే బి ఖచ్చితంగా డెఫినెట్గా ఎక్కువ డేస్ పనిచేయాలి. అంటే ఈ 9.5 days లో బికి ఎక్కువ డేస్ వస్తాయి కాబట్టి వీడికి 5 days వస్తే వీడికి ఎన్ని డేస్ వస్తాయి అంటే 4.5 days వస్తాయి. వీడికి 4.5 days వస్తాయి. ఓకేనా? రైట్. ఇలాంటి లెక్కలో ఎప్పుడు కూడా మనం జస్ట్ వీ హ్యావ్ టు టేక్ క్రాస్ మల్టిప్లికేషన్, అడ్డ గుణకారం తీసుకోవాలా. ఓకేనా? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ప్రొసీజర్ చాలా పెద్దది కాబట్టి మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. ఏ కావాలి జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. అప్పుడు 5 5 ఎంత 25 అన్నట్టు. 25 మైనస్ 4 into 4.5 చేయాలి. ఓకేనా? 4 into 4.5. 4.5 ని డబల్ చేస్తే 9, 9 డబల్ చేస్తే 18 అనమాట. సో క్యాల్కులేషన్ చేస్తే ఇది 25 మైనస్ 18 చేయాలి. 25 మైనస్ 18 చేస్తే వాల్యూ ఎంత 7. 7 ఇస్ ఆన్సర్ అనమాట. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ మన ఆన్సర్. 9 days ఏ 5 days, బి 4 days. ఏ ఎక్కువ డేస్ చేస్తే మనకి ఇక్కడ బి ఎక్కువ డేస్ చేయాలి. స్టార్టింగ్ విత్ ఏ అన్నప్పుడు ఏ దగ్గర పెద్ద నెంబర్, బి దగ్గర చిన్న నెంబర్. స్టార్టింగ్ విత్ బి అంటే బి అనేవాడు ఎక్కువ డేస్ అండ్ ఏ అనేవాడు తక్కువ రోజులు. 5 5 25, 4 into 4.5 అంటే 16 plus 2 అంటే ఎంత 18. 25 మైనస్ 18 అంటే వాల్యూ ఎంత 7. సో కాబట్టి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ ఫినిష్ ఎ వర్కింగ్ ఆన్ ఆల్ డేస్ ఇన్ 7 days అన్నాడు. When A works on the first day, however, they can finish the working on alternate days అన్నాడు. In 7 3/4 days, when B works on the first day, how many days does A alone take to finish the work? అంటే మళ్ళీ చూడండి, ఇక్కడ ఏ మరియు బి ఒక పనిని పూర్తి చేయగలవు. ప్రత్యామ్నాయ రోజులో 7 రోజులు ఏ మొదటి రోజు పని చేస్తే పని పూర్తి అవుతుంది. మొదటి రోజు బి పని చేసినప్పుడు 7 3/4 రోజులు పూర్తవుతుంది. అయితే ఆ పని ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడో కావాలి. ఇక్కడ మనకు ఉన్న వాల్యూ చూడమ్మా, ఇక్కడ మనకు ఉన్న వాల్యూ ఎవరెవరు ఇక్కడ ఈడు ఏ అనేవాడు, ఈడు బి అనేవాడు. ఎలా వర్క్ చేయాలి? 7 days వర్క్ చేయాలి. అంటే స్టార్టింగ్ విత్ ఏ 7 days అంటే ఫస్ట్ డే, థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే. అంటే ఏ 4 days చేస్తే బి 3 days చేస్తాడు. ఈ 7 3/4లో ఈడు 4 days చేశాడంటే ఖచ్చితంగా వీడికి 3 3/4 days పడుతుంది అనమాట. 3 3/4. ఇట్లాంటి లెక్కలు ఎప్పుడు కూడా షార్ట్ కట్ ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎలా మల్టిప్లై చేస్తామంటే ఈ మల్టిప్లికేషన్ చేయండి. అంటే 4 into 4 అంటే 16 మైనస్ 3 into 3 into 3 3/4. ఓకే, 16 మైనస్ 3 3/4 క్యాల్కులేషన్ చేయండి. ఈ క్యాల్కులేషన్ చేస్తే చూడు ఇక మనకి ఇది 16 మైనస్ 3 3/4 అంటే 3 3 9, 3 3 9/4 అంటే 9/4 అంటే 2 1/4. ఓకే, 9 plus 2 1/4 అన్నాం అనుకో, మనకి ఎంత అంటే 9 plus 2 అంటే 11, 11 1/4, 11 1/4. 16 minus 11 అంటే ఎంత 5, 5 నుంచి 1/4 తీసేస్తే ఎంతమ్మా 4 3/4, 4 3/4 రోజులు, 4 3/4 days మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అంటే నేను ఏమనంటే ఏ అనేవాడు 4 days వర్క్ చేస్తే బి అనేవాడు 3 days వర్క్ చేస్తాడు. మరి బి అనేవాడు 4 days వర్క్ చేస్తే ఏ అనేవాడు 3 3/4 days వర్క్ చేస్తారని అర్థం. సో 4 into 4 అంటే 16 మైనస్ 3 into 3/4, 3 3/4 అంటే 11 1/4. 16 మైనస్ 11 1/4 అంటే వాల్యూ ఎంతమ్మా 4 3/4, 4 3/4 ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ మన ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ అండ్ బి కెన్ ఫినిష్ ఏ వర్కింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ ఇన్ 21 days. వెన్ ఏ వర్క్స్ ఆన్ ద ఫస్ట్ డే, హౌఎవర్ they can finish the working on all days in 21 5/6 days. When B works on the first day, how many days does A alone take to finish the work? A మరియు B ఒక పనిని పూర్తి చేయగలరు. ప్రత్యామ్నాయ రోజుల్లో 21 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ మొదటి రోజు పని చేస్తే 21 రోజులు పడుతుంది. B మొదటి రోజు పని చేస్తే 21 5/6 రోజులు పడుతుందంట. అయితే ఏ నామడు ఆ ఒంటరిగా పని పూర్తి చేయాలి, ఎన్ని డేస్ పడుతుందో కావాలి. ఇంత ముందులాగా అంటే సేమ్ మోడల్కి వచ్చిన మనకి మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తారంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అనమాట. సో కాబట్టి ఇక్కడ ఏమనంటే సింపుల్ గా వీడు ఏ అనేవాడు, వీడు బి అనేవాడు అనుకో. 21 days లో ఏ అనేవాడు 11 days వర్క్ చేస్తే బి అనేవాడు 10 days చేస్తాడు. అప్పుడు జస్ట్ ఇక్కడ 11 రాసేసి ఇక్కడ 21 5/6 లో 11 ఇక్కడ అయిపోతుంది. రిమైనింగ్ ఎంతమ్మా 10 5/6 ఇక్కడ ఇలా అనమాట. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయను ఇలా. 11 11 ఎంత 121 కదా. అంటే 11 11 ఎంత 121 మైనస్
10 into ఓకే 10 5/6 అండి. ఓకే అంటే ఇప్పుడు 10 10s 100 అండి. చెప్పాలి ఇక్కడ మనకి ఎంతమ్మా 10 10s 100, 10 5s 50, 50/6 చేయాలా. 50/6 చేస్తే 6 అనేది 8 times పోతుంది. 6 అయితే 48 కాబట్టి. సో కాబట్టి ఇది క్యాలిక్యులేషన్ లో మనకి 6 8s అంటే 100 + 8 108 అండి. 108 2/6 అనమాట. అంటే 121 - 108 2/6 అంటే 1/3. 121 నుంచి 108 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తాం ఇది 13. 13 - 1/3 చేయను. ఓకేనా 13 - 1/3. ఒకసారి చూద్దామా ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఏమైనా రాంగ్ చేసామో. ఇప్పుడు 10 10s 100, 10 5s 50, 50/6 అంటే 50/6 అయితే 48 2/6. ఓకే అంటే 13 ఉంది 1/3. 13 - 1/3 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం ఇక మనకి. అంటే ఇప్పుడు క్యాలిక్యులేషన్ 12 2/3 అండి. 12 2/3 మన ఆన్సర్. 12 2/3 రోజులు ఆన్సర్. 11 11s 121. ఓకే 10 5/6 అనమాట. ఓకే క్యాలిక్యులేషన్ రైట్. సో కాబట్టి 12 2/3 ఆప్షన్ లేదు కాబట్టి మనకి అక్కడ పక్కన రాసుకుందామా. ఇది ఆన్సర్ ఎంతంటే 12 2/3. 12 2/3 డేస్ మన ఆన్సర్. నెక్స్ట్ A and B can finish a working on all days in 11 days అన్నాడు. When A works on the first day, okay, however they can finish the working on alternate days in 11 3/4 days అన్నాడు. When B works on the first day, how many days does A alone take to finish the work అన్నాడు. అంటే A మరియు B ఒక పని పూర్తి చేయగలరు. ప్రత్యేకమైన రోజుల్లో పని చేస్తే ఒక పని Aతో ప్రారంభిస్తే 11 రోజుల్లో పూర్తవుతుందంట. Bతో ప్రారంభిస్తే 11 3/4 డేస్ పూర్తవుతుందంట. అంటే ఇక్కడ ఏ వర్కింగ్ తర్వాత బి వర్కింగ్ అనేది తీసుకున్నాం అనుకో. 11 days అంటే కసబడు 11 days మనకి కంప్లీట్ అవ్వాలంటే ఏ 6 days చేయాలా, బి 5 days చేయాలి. ఆ తర్వాత ఈ 6 days ఇడు 5 3/4 జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం అంతే. ఓకే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 6 ఎంత 36 మైనస్ 5 into 5 3/4. ఓకే చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 5 into 5 3/4 అంటే ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇది 36 మైనస్ 5 5 25. ఓకే 25 చూడు ఇక్కడ 5 5 25 ఒకటి అంటే 5 3 15/4 అన్నాం అనుకో. 15/4 అంటే 4 3 12. 3 3/4 అండి. 25 + 3 అంటే ఎంత 28 కదా. అంటే ఈ వాల్యూ ఎంత 28 3/4. 36 - 28 అంటే 36 - 28 అంటే ఎంత 8 కదా. 8లో 3/4 మైనస్ చేస్తామనుకో వాల్యూ ఎంతమా 7 1/4 డేస్ ఆన్సర్ అనమాట. 7 1/4 మన ఆన్సర్. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. జస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇప్పుడు 6 into 6 చేస్తే 36, 5 into 5 చేస్తే 25, 5 into 3/4 చేస్తే 15/4. 15/4 అంటే 15/4 అంటే 4 15లో ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతుంది. 4 3 12, 12 అయిపోతే ఇంకా రిమైనింగ్ 3/4 అండి. సో కాబట్టి 25 + 3 28 3/4. 30లో 28 మైనస్ చేస్తే 8, 8 - 3/4 అంటే 7 1/4. సో కాబట్టి మనకి ఇది బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ A and B can finish a working on alternate days in 15 days అన్నాడు. When A works on the first day, however they can finish the working on alternate days in 15 3/4 days అన్నాడు. When B works on the first day, okay, B works on the first day, how many days does A alone take to finish the work అన్నాడు. A మరియు B ఒక పని పూర్తి చేయగలరు. ప్రత్యేకమైన రోజుల్లో 15 రోజుల్లో ఏ ప్రారంభిస్తే 15 రోజులు. సేమ్ క్వశ్చన్ అండి. మళ్ళీ రిపీట్ చేస్తాను ఎందుకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మోడ్లు కాబట్టి ఎక్కువ సార్లు రిపీట్ చేస్తాం. మనం కొద్దిగా ప్రాక్టీస్ కోసం అన్నట్టు. సేమ్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం చూడండి మనం చేసేద్దాము. ఇక్కడ మనకి 15 days లో ఏ అనేవాడు బి అనేవాడు తీసుకుంటే ఏకి ఒక్క రోజు ఎక్కువ రాయాలి. ఏ 8 days, బి 7 days. అప్పుడు ఇక్కడ 8 days రాస్తే ఇక్కడ రిమైనింగ్ ఎంత ఇది 7 3/4 రాస్తాము. క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవాలని చెప్తున్నా కదా మనకి డైరెక్ట్ గా. సో కాబట్టి 8 8 ఎంత 64 అవుద్ది మైనస్ 7 into 7 3/4 క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా రైట్. సో క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకో 7 7 ఎంత చెప్పు నాకు 49 కదా. 7 3 21/4 అంటే మనకి ఇది 5 1/4 అనమాట. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 64 - 54 1/4 క్యాలిక్యులేషన్ చేయాలి. సో క్యాలిక్యులేషన్ చేయనమ్మా. ఇది ఆన్సర్ ఎంత వస్తాయి అంటే ఇది 9 3/4 మన ఆన్సర్ వస్తామా 9 3/4. కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే రైట్. అంటే ఇది న్యూ మోడల్ అండి. ఇంతవరకు ఈ ప్యాటర్న్ ఇవ్వలేదు కాబట్టి మీరు కరెక్ట్గా నేర్చుకోవడం మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకే రైట్.
నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ చూడండి A and B can finish a work working on all days in 17 days. When A works on the first day, however, they can finish the work working all days in 17 and a half days. When B works on the first day, how many days does A alone take to finish the work? అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఏ అయినవాడు వీడు బి అయినవాడు వీడు అనుకో. ఏ అయినవాడు 9 days వర్క్ చేస్తే బి 8 days చేస్తాడు. ఇప్పుడు ఈ 9 days అయితే వీడు ఎంత అవుతాడు 8.5 days అవుతాడు. ఎలా రాస్తున్నామంటే ఈ రెండు కలిపితే 17.5 రావాలి, ఆ రెండు కలిపితే 17 రావాలి. సో క్యాలిక్యులేషన్ చేస్తాం అనుకోమా చూడక మనకి ఇది మల్టిప్లికేషన్ చేయండి. మరి చెప్పాలి 9 9s ఎంత 81, 8 into 8.5 క్యాలిక్యులేషన్ చేయండి. సో ఇది 81 minus 88 64 కదా, 64 plus 4 ఎంత 68. సో 81 68 మైనస్ చేస్తామనుకో ఎంత మనకి ఇది 17 అంతే కదా, సారీ 17 కాదు 81 minus 68 అండి. 68 అంటే 12 plus 1 13 days 70 81 రైట్ 13 days. సో కాబట్టి మనకి సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. జస్ట్ వీ హ్యావ్ టు టేక్ ఆప్షన్. మనకి చాలా చాలా సింపుల్గా చేయొచ్చు అని ఇది ఒక న్యూ ప్యాటర్న్ కాబట్టి ఒక 4-5 క్వశ్చన్స్ మనకి ఇచ్చేసిన అనమాట రైట్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అండి మనకి చూడండి. A and B can finish a work working on alternate days in 19 days అన్నాడు. అంటే సేమ్ అండి మనకి ఇంత ముందులాగానే ఏ అనేవాడు ఇటు బి అనేవాడు అనుకుంటే ఏ అనేవాడు 10 days వర్క్ చేస్తే బి అనేవాడు 9 days వర్క్ చేయాలి. ఈ 10 రాసి ఇప్పుడు ఇక్కడ 10 రాసి ఇక్కడ ఎంత రాస్తావు ఇది 9/5/6 రాయాలి. 9/5/6 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 10 10s ఎంత 100 కదా మైనస్ 9 into 9/5/6 చేయాలా 9/5/6 అంటే ఈ వాల్యూ చూడడం మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ లో ఇది 100 కదా 9 9s 81 అండి. ఇప్పుడు చెప్పు ఇక్కడ 9 9s 81 9 5 ఎంత 45 కదా 45/16 చేయాలి. 45/16 చేస్తే వచ్చే వాల్యూ 45/16 16 2s ఓకే 16 2s 32 అండి. 32 అంటే 13/16 అనమాట 13/16 అంతే కదా. 9 బై కట్ చేస్తే చూడు ఇక్కడ 19 days 19/5/6 అంటే క్యాలిక్యులేషన్ మనం తీసుకుంటే ఇది క్యాలిక్యులేషన్. ఓకే ఇక్కడ చూడ మనకి ఇప్పుడు ఇది 9 9s 81 81 plus 2 అంటే 83 ఇది 83 13/16. 100 నుంచి 83 మైనస్ చేస్తామనుకో చూడ 100 నుంచి 83 మైనస్ చేస్తామనుకో ఎంత మనకి 17 17 నుంచి 13/16 మైనస్ చేస్తామనుకో 17 మైనస్ 13/16 అంటే క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత 16 3/16 16 3/16 ఆప్షన్ లేదు కదమ్మా ఇక్కడ కాబట్టి మనకి డి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా అర్థమవుతుంది కదా మనకి ఇది క్యాలిక్యులేషన్ అండి. సో కాబట్టి మనకి ఎప్పుడైనా ఆల్టర్నేట్ డేస్ అంటే మనకి ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా ఓల్డ్ మోడల్ కొద్దిగా లేటెస్ట్గా ఇవ్వాలంటే ఇలా ఇచ్చామండి. కొద్దిగా ఒక 5-6 క్వశ్చన్ నీకు కొద్దిగా అర్థం అవడానికి ఒక 5-6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే రైట్ ఇది టైమ్ అండ్ వర్క్ లో లాస్ట్ మోడల్ అండి. ఓకే తర్వాత టాపిక్ అనేది మనకి ఏంటనేది మనము ఫర్దర్ గా చూద్దాం. థ్యాంక్ యూ.